అందరికీ నమస్కారం. కీబోలో మనము మిర్చి చేసుకున్న మనం 15 రూపీస్కి తెచ్చుకున్న కూపన్లో వచ్చిన ఐఎస్డిటీని కూడా మనము ఆ ఐఎస్డిటీతో మనం డీ కాయిన్ కొనే విధంగా మనకైతే అవకాశం ఇచ్చిండు డాడీ గారు. మన దగ్గర వచ్చిన ఐఎస్డిటీని క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. నేను ఇక్కడైతే స్క్రోల్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కాంటాక్ట్ లోగో పక్కన చిన్న డాట్ ఉంది కదా, ఈ డాట్ని అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ డాట్ని టచ్ చేశాక ఇక్కడ చూడండి వ్యాలెట్ అని ఉంది కదా, ఇక్కడ ఈ వ్యాలెట్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వ్యాలెట్ని టచ్ చేశాక ఇక్కడ కొద్దిగా మనం చూడండి, ఇక్కడ కమిషన్ వ్యాలెట్ అని ఉంది కదా, కమిషన్ వ్యాలెట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ సైపింగ్ మైనింగ్ డీకాయిన్, ఇక్కడ తర్వాత కమిషన్ కాయిన్ క్యాష్ మైనింగ్, ఇలా కొద్దిగా స్క్రోల్ చేశాక ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేకింగ్ ఐఎస్డిటీ అని ఉంది కదా, ఇది మనం మిర్చి చేసుకున్న అకౌంట్లోకి వచ్చిన ఐఎస్డిటీ, మనం 15 రూపీస్కి వర్త్ వచ్చిన ఐఎస్డిటీ. ఇక్కడ ఈ ఐఎస్డిటీకి ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ టు స్పాట్ అని ఉంది కదా, ట్రాన్స్ఫర్ టు స్పాట్ అంటే మనం వాడుకునే విధంగా స్పాట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 3.75 అనేది, ఇక్కడైతే నేను ఎలా చేస్తున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ టు స్పాట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సెలెక్ట్ కాయిన్ అని వచ్చింది, ఇక్కడ ఎస్ఐఎస్డిటీ అని వచ్చింది. ఫ్రమ్ వ్యాలెట్ కమిషన్ వ్యాలెట్లోకి వెళ్ళాలి. కమిషన్ వ్యాలెట్లో ఉంది కదా మనకు, ఇప్పుడు ఉన్నది ఫ్రమ్ అంటే కమిషన్ వ్యాలెట్లో ఉంది. ఇక్కడ చూడండి టు వ్యాలెట్ స్పాట్ వ్యాలెట్ ఎంటర్ అమౌంట్ అనే దగ్గర ఇక్కడ నేను 3.75 క్లిక్ టైపింగ్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ 3.75 అనేది ఇక్కడ చూడండి 26/6/4 4 తారీఖు 6వ నెల 2026. ఇక్కడ కమిషన్ వ్యాలెట్ స్పాట్ వ్యాలెట్ అని ఇక్కడ నోట్ రాసడం జరిగింది. ఇక్కడ సక్సెస్ఫుల్ అయినట్టు కూడా చూపించడం జరిగింది. ఇక్కడ ఫ్రీ సర్వీసే, ఇక్కడ మనము ఏ విధంగా ఛార్జెస్ లేకుండా స్పాట్ వ్యాలెట్లోకి పంపించుకొని అక్కడ నుంచి మనము డీ కాయిన్ పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డీ కాయిన్ ఎలా పర్చేస్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు క్లియర్గా అయితే మనం ట్రాన్స్ఫర్ చేసినట్టు ఇక్కడ చూపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 3 లైన్స్ టచ్ చేయండి. 3 లైన్స్ టచ్ చేసి కాయిన్ స్వైపింగ్ ఎలా చేయాలి ఇప్పుడు చూడండి. మన దగ్గర ఉన్న ఐఎస్డిటీతో కాయిన్ ఎలా స్వైప్ చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. ట్రేడ్ పై క్లిక్ చేయాలి. ఈ ట్రేడ్ పైన క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి స్పాట్ ట్రేడింగ్ ఇక్కడ కాయిన్ స్వైపింగ్ అని ఉంది కదా, కాయిన్ స్వైపింగ్ పై టచ్ చేస్తున్నాను. కాయిన్ స్వైప్ పై టచ్ చేశాక ఇక్కడ చూడు ఫ్రమ్ కాయిన్ అని అడుగుతుంది. సెలెక్ట్ కాయిన్ టు స్వైప్ ఫ్రమ్ అని ఉంది కదా, ఐఎస్డిటీ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ టు కాయిన్ అని ఉంది కదా, సెలెక్ట్ కాయిన్ టు రిసీవ్ అని ఉంది, ఇక్కడ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డీ కాయిన్ అని ఇక్కడ చూపిస్తుంది చూడండి, డీ కాయిన్ని టచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ బ్రాకెట్లో మాత్రం మనం కూపన్ తీసుకున్న ద్వారా వచ్చిన ఐఎస్డిటీ ఇక్కడ టైపింగ్ కొట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ కాయిన్ మనం స్వైప్ చేసే కాయిన్ డీ కాయిన్ స్వైప్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో డీ కాయిన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ
ఇక్కడ మినిమం యావరేజ్గా మనం స్వైప్ చేయడానికి మ్యాక్సిమం 1 నుంచి 1000 10,000 దాకా చేసుకోవచ్చు ఐఎస్డిటీతో. ఇక్కడ నేను 1 అని టైప్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి, కొద్దిగా స్క్రోల్ చేశాక మనము ఇప్పుడు దీనికైతే ఒక ఆఫర్ పెట్టాడు స్వైప్. ఇప్పుడు రీసెంట్లీ చేసుకున్న పర్చేస్ ఇక్కడ స్వైప్ చేసుకున్న వాళ్ళకు ఇక్కడ 1 ఐఎస్డిటీతో నేను స్వైప్ చేసుకుంటే నాకు యూ విల్ రిసీవ్డ్ అండ్ నేను డీకాయిన్ అనే ఎంత రిసీవ్ చేసుకుంటానంటే 0.00150000ని నేను రిసీవ్ చేసుకుంటాను నేను పెట్టిన 1 ఐఎస్డిటీకి. నాకు ఇక్కడ వర్త్ 50% వర్త్ నాకు బోనస్ విధంగా ఇక్కడ చూడండి 50% బోనస్ విధంగా నాకు 0.00050000 డీకాయిన్ అయితే నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ నాకైతే బోనస్గా ఇవ్వడం అయితే ఇక్కడ బోనస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నోట్ చేశారు చూడండి, బోనస్ 50%. ఇది స్టార్టింగ్లో 50, తర్వాత తగ్గుకుంటూ వెళ్తుంది. ఇప్పుడైతే ఈ విధంగా అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే స్వైప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్వైప్ అనే ఆప్షన్ పైన ఉంది చూడు, కన్ఫర్మేషన్ స్వైప్ అనే ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే కన్వర్ట్ అయిపోయి మనకైతే డీకాయిన్గా కన్వర్ట్ అయిపోయి మనకు కాయిన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.